హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే బ్రెడ్ పకోడాలు అనమాట. ఇవి చాలా బాగుంటాయి. బ్రెడ్కి శనగపిండి అంటుకోదు, చిక్కగానే ఉండాలి. చూసారు కదా, ఇలా లంప్స్ లేకుండా కలుపుకోండి. ఈలోపు ఆయిల్ హీట్ అయిపోయింది. అంతేకాదు, బ్రెడ్ని కూడా మనము చుట్టూరా ఉన్న హార్డ్ పార్ట్ని అంతా కట్ చేసేసుకుని ఇలా డైమండ్ షేప్స్లో కట్ చేసుకుని ఉంచుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి, స్టార్ట్ చేద్దాం. 2 బ్రెడ్స్ తీసుకుని ఒకదానికి శనగపిండి అద్ది 2 కలిపి మళ్ళీ శనగపిండిలో ముంచి ఇలా ఆయిల్లో వేసుకుందాం. ఇవి వాన పడినప్పుడు కానీ లేదా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ మన ఇంట్లో ఏమీ లేకపోతే బ్రెడ్ ఉంటే మాత్రం ఈజీగా చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని పకోడాలు వేసుకుని పచ్చిమిర్చి కట్ చేసుకుని అవన్నీ అంటే చాలా టైం పడుతుందండి. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ శనగపిండి కలుపుకోవడం, బియ్యపిండి శనగపిండి కలుపుకోవడం, సాల్ట్ కారం యాడ్ చేసుకోవడం, వాము వేసుకోవడం, బ్రెడ్ ఉంటే బ్రెడ్ని ఇలా పకోడాల్లో వేసేసుకోండి. చాలా నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్గా ఉంటుంది. కొంచెం పుల్లగా కారంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మా అమ్మాయి ఇంట్లో మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.